నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. MRPS రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో MRPS మండల కమిటీ అధ్యక్షులు ఎడవెల్లి అరుణ్ మాదిగ అధ్యక్షతన నిరవధిక నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MRPS సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంజమూరి మల్లయ్య మాదిగ, MSP జిల్లా నాయకులు ఎడవెల్లి చంద్రయ్య మాదిగలు పూలమాల వేసి దీక్షలు ప్రారంభించిన అనంతరం మల్లయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ ABCD వర్గీకరణ చట్టబద్ధత అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నియామకాలు చేయకూడదని ప్రసంగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళామండలి అధ్యక్షులు దొరపల్లి వెంకటేశ్వర్లు, MRPS టౌన్ అధ్యక్షులు ఎంజమూరి పున్నయ్య మాదిగ, MRPS టౌన్ అధ్యక్షులు వెంజమూరు వెంకన్న, MRPS టౌన్ కార్యదర్శి శంకర్, MRPS మాజీ మండల అధ్యక్షులు వడ్లముడి ఉపేందర్, గిరిజన శాఖ అధ్యక్షులు మెడతపల్లి శ్రీను, నాయకులు మచ్చ వెంకన్న, మాజీ ఎంపీటీసీ ఎడవెల్లి రాములు, ఒగ్గు సైదులు తదితరులు పాల్గొన్నారు. MRPS రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మరి ఈ నెల 9వ తారీఖు నుంచి మొదలు పెడితే నిరసన దీక్షల కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నేరేడుచర్ల మండల కేంద్రంలో దీక్షలను ప్రారంభించి ABCD వర్గీకరణ అయ్యేంత వరకు ఎటువంటి నియామకాలు చెయ్యము అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగస్టు 1వ తారీఖు నాడు ప్రకటన చేసి మరి ఉద్యోగాలకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు, ఇంకా DSC ఉద్యోగాలు భర్తీ చేసే నేపథ్యంలో మాదిగ జాతికి నష్టం జరుగుతుంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దీన్ని పునరాలోచన చేసి ఎస్సీ ABCD వర్గీకరణ చట్టబద్ధం అయ్యేంత వరకు కూడా ఎటువంటి నియామకాలు చేయకుండా అన్ని నియామకాలను నిలుపుదల చేయాల్సిందిగా అనే డిమాండ్ తోటి కృష్ణమాధ గారి పిలుపు మేరకు ఈ నిరసన దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తొందరగా స్పందిస్తుందని విజ్ఞప్తి చేస్తూ జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.